రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దాయాది దేశం పాకిస్తాన్ పదే పదే కవ్విస్తుంది. వరుసగా రెండవ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాలపై కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పులు భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఏప్రిల్ 25-26వ తేదీన అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడినట్లు భారత అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. పహల్గామ్ దుశ్చర్య తర్వాత ఇక ప్రధానంగా పాకిస్తాన్పై భారత చర్యలు ప్రారంభించింది. దీంతో భారత్పై రగిలిపోతున్న పాక్ ఇలా సరిహద్దు వెంబడి కాల్పులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. రైట్ దాయాది దేశం పాకిస్తాన్ పదే పదే కవ్విస్తుంది. వరుసగా రెండవ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాలపై కాల్పులు జరిపింది పాక్. ఇక పాక్ సైన్యం కాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏప్రిల్ 25-26వ తేదీన అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడినట్లు భారత అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. పహల్గామ్ దుశ్చర్య తర్వాత పాకిస్తాన్పై భారత చర్యలు ప్రారంభించింది. దీంతో భారత్పై రగిలిపోతున్న పాక్ ఇలా సరిహద్దు వెంబడి కాల్పులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.